హలో గైస్, వెల్కమ్ టు కోడ్ ట్రిక్ అడ్వెంచర్స్. సో మీకు ఈ వీడియోలో నేను బేసిక్ రియాక్ట్ కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అండ్ మనం ఆ కాంపోనెంట్ని మనం ఎలా రెండర్ చేసుకోవాలో, మనం ఎలా రెండర్ చేయాలో కూడా మీకు చెప్తాను. అంటే మనం కాంపోనెంట్ యాప్ డాట్ టీఎస్ఎక్స్లోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అది కూడా మీకు చెప్తాను ఎలా చేయాలో. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన అప్లికేషన్ రన్ చేయాలి. రియాక్ట్ అప్లికేషన్ రన్ చేయాలంటే మనం ఫస్ట్ దీంట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. టెర్మినల్ ఓపెన్ చేసి మనం రియాక్ట్ ప్రాజెక్ట్లో ఉన్నామా లేవా అనేసి. సో ఇక్కడ పాత ఏముంది, ఓన్లీ మనం ప్రాజెక్ట్లో ఉన్నాం. మనం రియాక్ట్ ప్రాజెక్ట్ మనం లేము. మన రియాక్ట్ ఈ ప్రాజెక్ట్లో ఉంది, ఏ ఫోల్డర్లో ఉంది, మై ప్రాజెక్ట్లో ఉంది. సో మనం దాంట్లోకి వెళ్ళి రన్ చేయాలి. ఎలా వెళ్తాం, సిడి ట్యాబ్ క్లిక్ చేయాలి. ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఫోల్డర్ నేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వచ్చేసింది మై ప్రాజెక్ట్ అని వచ్చేది. మనం ఎంటర్ క్లిక్ చేయాలి. ఎంటర్ క్లిక్ చేశాక ఇప్పుడు ఈ అప్లికేషన్ అప్ చేయాలంటే కమాండ్ ఏంటిదంటే npm స్టార్ట్. సో npm స్టార్ట్ టైప్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది అనమాట. ఇక్కడ చూస్తే చూడండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మన బ్రౌజర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చూసారా, అప్లికేషన్ అనేది మనకు ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు మన దీంట్లో మనం ఒక రియాక్ట్ కాంపోనెంట్ మనం ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఎస్ఆర్సిఎన్ ఫోల్డర్ ఉంది కదా. సో నేను కొంచెం పెంచుతాను ఫాంట్. సో ఇక్కడ ఎస్ఆర్సిఎన్ ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్లో మన కాంపోనెంట్స్ అనే ఒక ఫోల్డర్ని మనం క్రియేట్ చేయాలి. కాంపోనెంట్స్ అనేసి క్రియేట్ చేశాక దీంట్లో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. నేను క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఒక ఫోల్డర్ క్రియేట్ ఈ ఫోల్డర్ నేమ్ ఇచ్చుకో. ఏమైనా ఇస్తానంటే మై ఫస్ట్ కాంపోనెంట్ ఇస్తాను. మై ఫస్ట్ కాంపోనెంట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఎంటర్ క్లిక్ చేశాక ఈ ఫోల్డర్ మళ్ళీ ఇంకో ఫైల్ క్రియేట్ చేయాలి. సో ఫైల్ వచ్చేసి ఏదైనా ఒక హెడర్ కానీ ఏదైనా ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి .tsx అని ఇవ్వాలన్నమాట. సో tsx అంటే ఆ ఫైల్ అనేది అదొక రియాక్ట్ కాంపోనెంట్ ఫైల్ అనేది అర్థం అనమాట. అంటే ఈ ఫైల్ రిటర్న్ చేస్తుంది, ఒక HTML ట్యాగ్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట .tsx అని అంటే. సో ఇక్కడ మనం క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ రాసుకుందాం. మనకి అంటే ఇక్కడ ఎక్స్టెన్షన్స్, రియాక్ట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి మనకి విజువల్ VS కోడ్లో. సో అవి జస్ట్ షార్ట్ కట్స్ అనమాట. అది సంథింగ్ టైప్ చేస్తే మనకి వస్తాయి. సో ఇక్కడ మనకు రావట్లేదు. మన ఎక్స్టెన్షన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటే మనకి బేస్ చూపించకపోతే మనం ఏం చేయాలంటే రాసుకోవాలి. ఫంక్షన్ కాంపోనెంట్ నేమ్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. తర్వాత క్యామెల్ కేస్లో ఉండాలి మొత్తం. ఫస్ట్ కాంపోనెంట్. సో రిటర్న్ ఇది ఏం రిటర్న్ చేస్తా అంటే ఒక డివ్ ట్యాగ్ రిటర్న్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మనం ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఈ ఫంక్షన్ని మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. సో ఈ ఫంక్షన్ ఈ కాంపోనెంట్ కింద ఇవ్వాలి. అంటే ఇలా చేస్తే ఏంటిదంటే మనం ఈ కాంపోనెంట్ వేరే కూడా మనం కాల్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. సో ఇక్కడైనా ఇట్లా అయినా రాసుకోవచ్చు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనేసి, లేకపోతే ఇలా అయినా రాసుకోవచ్చు. ఇక్కడైనా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా, మన ఇష్టం అనమాట. ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ తీసేయాలి. సో ఇలా అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటిదంటే మనకి నేను జస్ట్ నార్మల్గా ఒక H1 ట్యాగ్ ఇస్తాను. జస్ట్ హలో అనేసి ఇస్తాను. సో దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఉంది, మై ఫస్ట్ కాంపోనెంట్. సో మనకి ఈ కాంపోనెంట్ మనకి కనిపిస్తుంది, వెబ్ పేజ్లో కనిపించట్లేదు. ఇంకా మనకి రియాక్ట్ బేసిక్ అప్లికేషన్లో కనిపిస్తుంది. సో కనిపించాలి అంటే ఏం చేయాలంటే ఈ కాంపోనెంట్ మై ఫస్ట్ కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ని app.tsxలో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇదంతా ఉంది కదా. సో ఇదంతా నేను తీసేసి ఇక్కడ నేను కాల్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చూసారా, సజెషన్ చూపిస్తుంది మై ఫస్ట్ కాంపోనెంట్ అనేసి. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా కాల్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే మనం చూడండి ఇక్కడ హలో రియాక్ట్ అని వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఈ కాంపోనెంట్లోకి వెళ్ళి ఇక్కడ నేను చేంజ్ చేశాను అనుకోండి, హలో వెల్కమ్ అడ్వెంచర్స్. సో ఇక్కడ నేను టెస్ట్ చేంజ్ చేశాను చూసారా. సో ఇక వెబ్సైట్లో అప్డేట్ అయిపోతూ ఉంటుంది మన టెస్ట్ అనేది ఆటోమేటిక్గా. సో ఇలా అనమాట. సో ఇలా మనం మనకి ఎప్పుడైనా కాంపోనెంట్ డెవలప్ చేయాలని అనుకుంటే సో మనం తీసేసాను చూడండి.
తీసేసా కదా, ఇక్కడ మనకి వెళ్ళిపోయింది. సో ఇలా మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మనకి ఒక కాంపోనెంట్ అసైన్ చేసి ఆ కాంపోనెంట్ డెవలప్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే సింపుల్గా యాప్ డాట్ టీసీఎస్లోకి వెళ్ళి అక్కడ మనం అక్కడ ఏమైనా కోడ్ ఉంటే ఆ కోడ్ మీద కామెంట్ చేసి మనం ఏదైతే కాంపోనెంట్ డెవలప్ చేస్తున్నామో ఆ కాంపోనెంట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు చూసుకొని ఇక్కడ. సో ఇలా మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలన్నమాట కాంపోనెంట్స్ అనేవి రియాక్ట్లో. సో ఇలా మనం కాంపోనెంట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇది అనేది ఇక క్రియేట్ చేస్తారు కదా కాంపోనెంట్, ఎస్ఆర్సి కాంపోనెంట్స్. సో మనం ఎప్పుడైనా ఎస్ఆర్సీలోనే క్రియేట్ చేయాలి కాంపోనెంట్స్ ఫోల్డర్స్. .tsx పైప్ నేను రాయాలని అనుకుంటే ఓన్లీ ఎస్ఆర్సీలోనే రాసుకోవాలన్నమాట, పబ్లిక్లో డిఫైన్ చేసుకోకూడదు. పబ్లిక్లో ఏం డిఫైన్ చేసుకోవాలి అంటే మన వెబ్సైట్లో ఏమైనా ఇమేజెస్ కానీ యూస్ చేస్తూ ఉంటే, ఇమేజెస్ కానీ ఏమైనా ఫైల్స్ కానీ యూస్ చేస్తూ ఉంటే వాటికి సంబంధించినవి ఈ పబ్లిక్ ఫోల్డర్లో పెట్టుకోవాలన్నమాట. పబ్లిక్ ఇమేజెస్ లైక్ సమ్ ఉంటాయి కదా, ఐకాన్స్ కానీ ఇమేజెస్ కానీ. మనకి ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ ఒక ఐకాన్ ఉంటుంది. సో ఆ ఐకాన్ ఇమేజెస్ అనేవి ఇక్కడ ఈ పబ్లిక్లో పెట్టుకోవాలన్నమాట మనం. సో మనకి మొత్తం ఎక్కడి నుంచి రెండర్ అవుతుంది అంటే అప్లికేషన్ అంతా యాప్.tsx అనమాట. ఈ యాప్.tsx అనేది index.tsxలో ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, ఇక్కడే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు కానీ. సో ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోకూడదు అనమాట, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. ఎందుకంటే ఇక్కడ చాలా ఉంటాయి, ఇక్కడ మొత్తం రిపోర్ట్ ఐటల్స్ కానీ రియాక్ట్ డామ్ ఇవన్నీ ఇక్కడ దీంట్లో ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం మాడిఫై చేయకూడదు బేసికల్గా. అందుకే మొత్తం యాప్.tsxలో మనం మాడిఫై చేసుకుంటూ ఉండాలి. అందుకని ఇక్కడే మనం కాంపోనెంట్ అనేది కాల్ చేసుకోవాలి, మనం డెవలప్ చేసే కాంపోనెంట్. ఇక్కడ index.tsxలో మనం టచ్ చేయకూడదు, index.tsxని మనం టచ్ చేయకూడదు బేసికల్గా. ఓన్లీ యాప్.tsxని మనం యూస్ చేస్తూ ఉండాలి మన డెవలప్మెంట్లో. సో ఇలా అనమాట. సో థ్యాంక్ యూ.